మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు చర్చికి ఎందుకు వెళ్ళాలి అన్న ప్రశ్న అర్థం చేసుకున్నాం. చర్చికి ఎందుకు వెళ్తారు అంటే, చర్చ్ అంటే అర్థము 4 గోడలు పైన ఒక రూఫు కాదు. సంఘము అంటే అర్థం ఏమిటి అంటే పిలువబడిన, ప్రత్యేకింపబడిన జనము అని అర్థం. గ్రీక్ భాషలో దీన్ని ఎక్లీసియా అని పిలుస్తారు. ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే కాల్డ్ అవుట్ పీపుల్, సాంక్టిఫైడ్ ఆర్ సెపరేటెడ్, సెట్ అపార్ట్ పీపుల్, అంటే ప్రత్యేకపరచబడిన ప్రజలు అని అర్థం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాం, మనం ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తాం. అర్థమైందా? మనం చర్చికి వెళ్ళాం, చర్చిలా కలుస్తాం. తేడా ఉంది కదా. వేరే వాళ్ళు మందిరానికి వెళ్తారు అంటే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడని, కానీ మనం మందిరానికి వెళ్ళాం, మనమే మందిరం. ఎందుకు? మనం ఏమై ఉన్నాం? దేవుని ఆలయమై ఉన్నాం. కాబట్టి మనం మందిరానికి వెళ్ళాం, మనమే మందిరమై ఉన్నాం. అయితే మనం వెళ్ళే ప్రదేశము, ఏ ప్రదేశానికి వెళ్తామో ఆ ప్రదేశం మన కోసం ఆలయం వంటిది. మన ఇల్లు ఆలయమే, మనం నివసించే ఈ భూమి ఆలయమే, మనం వెళ్ళిన ఈ 4 గోడలు ఉన్నటువంటి ఈ మందిరం ఏదైతే ఉందో ఇది మందిరమే, ఇది ఆలయమే. మనకు అన్ని ఆలయాలే. అంటే స్థలానికి ప్రాముఖ్యత కాదు, కూడుకున్న సంఘానికి ప్రాముఖ్యత, కూడుకున్న మనుషులకు ప్రాముఖ్యత. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి యేసు ప్రభువును రుచి చూడకుండా ఉంటే అది ఆ సంఘము, పిలువబడిన సంఘం ఏదైతే ఉందో అది ఆయన దృష్టికి కేవలం ఒక క్లబ్. అంటే ఒక పాటలు పాడుకోవటానికి, ఒక 2 మాటలు మంచి మాటలు వినటానికి వెళ్ళిపోవటానికి ఒక క్లబ్ లాంటిది. అంటే ఒక స్కూలు, లేకపోతే ఒక క్లబ్, లేదా మంచి మాటలు వినటానికి ఒక సోషల్ యాక్టివిటీ, గ్యాదరింగ్. అలాంటి సంఘములోకి వెళ్ళినా కూడా, క్లబ్బులాగా ఆలోచించి వెళ్ళినా కూడా లాభ నష్టాలు ఉంటాయి. దాని గురించి మాట్లాడడం తర్వాత. కానీ ప్రస్తుతము క్రైస్తవ దృక్పథం చెప్తున్నాను. క్రైస్తవ దృక్పథం ఏమిటి అంటే, క్రైస్తవునిగా మనం సంఘానికి వెళ్ళం, సంఘంలో జీవిస్తాం. క్రైస్తవునిగా మనము ఆలయానికి వెళ్ళం, ఆలయముగా జీవిస్తాం. క్రైస్తవులముగా మనము దేవుణ్ణి ఆరాధిస్తూ జీవిస్తాం. దేవుణ్ణి ఆరాధించటానికి కలుసుకుంటాం. దేవుణ్ణి ఆరాధిస్తూనే పనులు చేస్తాం. దేవుణ్ణి ఆరాధిస్తూనే మాట్లాడతాం. దేవుని మహిమ కోసమే ఏం చేసినా చేస్తాం. ఆదివారం వచ్చినా, సోమవారం వచ్చినా, మంగళవారం వచ్చినా, ప్రతిరోజు వచ్చినా, ఓకేనా? సో ప్రతి ఆదివారం ఎందుకు వెళ్ళాలి? అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా అన్న ప్రశ్నకు సమాధానం ఏంటంటే, మనము సంఘము అన్నది అపోస్తలుల బోధ. జాగ్రత్త వినాలి. అపోస్తలుల కార్యము 2:42 దీనికి సమాధానం ఉంటుంది. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట మరియు ప్రార్థన చేయుట యందు వారు ఎడతెగక ఉండిరి అన్న మాట ఉంటుంది. అంటే మనకు సంఘ పితరులు, యేసు ప్రభువు ఎవరినైతే అపోస్తలునిగా ఎన్నుకున్నాడో వాళ్ళు మనకి ఇలా చేయమని చెప్పారు. ఎందుకు చేయమని చెప్పారు అంటే, అంత్యదినములలో కూడుకొనకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలా చేయకుండా, కూడుకొనుట మానకుండా ప్రతి ఆదివారం కూడుకోండి అని మనకు దేవుని వాక్యం చెప్తుంది. ఆదివారం మాత్రమే కాదు, అపోస్తలుల కార్యంలో ప్రతి దినము కూడుకున్నారు, ప్రతి ఇంటా కూడుకున్నారు. సహవాసం ఎంత ఎక్కువైతే అంత మంచిదే. కానీ కనీసం మనకున్నటువంటి ఈ సమయంలో కనీసం ఆదివారం మనం ఎందుకు వెళ్తాము అంటే, ఏదో స్కూల్కి వెళ్ళి 4 పాయింట్లు నోట్ చేసుకోవడం కోసం వెళ్ళం. మనం ఎందుకు వెళ్తాము అంటే, ప్రభు యొక్క సన్నిధి ఎక్కడ 2-3 కూడి ఉంటారో అక్కడ ఉంటుంది కాబట్టి వెళ్తాం. ఆ 2-3 ఇంట్లో కూడా కూడి ఉంటారు కదా, కూడి ఉంటారు, నో ప్రాబ్లం, అక్కడ కూడా ఉండొచ్చు. కానీ ఆదివారమే ఎందుకు వెళ్తాము అంటే, మన ఇల్లు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా నేర్చుకోవటానికి, సహవాసం చేయటానికి ఇంతమంది పరిశుద్ధులు ఉంటారు. ఇక్కడ అలవాటు పడితే పైన కూడా అలవాటు పడుతుందని. ఎందుకంటే పైకి వెళ్తే ఇదే చేస్తావు పొద్దున్న నుంచి రాత్రి వరకు, లేకపోతే నిత్యత్వం ఇదే చేస్తావు. ఆదివారము సంఘానికి వెళ్ళాలా, లేకపోతే ఆదివారం ఆలయానికి వెళ్ళాలా అనేది బరువు కాదు, భాగ్యం. బరువు కాదు, భాగ్యం. ఎందుకు అంటే అందరికీ రాదు ఇది. నువ్వు ఆదివారము వెళ్తున్నావు కాబట్టి క్రైస్తవునివి కాదు, నువ్వు క్రైస్తవునివి కాబట్టి ఆదివారం వెళ్తావు. అర్థమవుతుందా నేను చెప్పేది?
నువ్వు ఆదివారం సంఘానికి వెళ్తే క్రైస్తవునివి కాదు. అలాంటి వాళ్ళను క్రైస్తవులు అనరు. రక్షణ అనుభవం పొంది యేసుక్రీస్తు శరీరంలో నువ్వు భాగస్థునివిగా అయి ఉంటే, యేసుక్రీస్తు శరీరంలో నువ్వు ఒక అంగానివి అన్న అవేర్నెస్ నీలో వస్తే, నా సంఘం ఇది నాది అన్న ఓనర్షిప్ వస్తుంది. అప్పుడు సంఘానికి వెళ్ళాలా వద్దా అన్న ఆలోచన మానేసి దివారాత్రములు ఆయన సన్నిధిలో ఉండాలి అన్న ఆతృత నీలో వస్తుంది. కాబట్టి ఫర్గెట్ అబౌట్ లాభ నష్టాలను పక్కన పెట్టేసేయండి. వెళ్ళాల్సింది ప్రభువును ప్రేమించడం కోసం, ప్రభువుతో దేనికోసం? సహవాసం కోసం, తోటి సహచరులతో, తోటి విశ్వాసులతో సహవాసం కోసం. అందుకనే ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువును మళ్ళీ చెప్పండి, పూర్ణ హృదయముతోనూ, వివేకముతోనూ, ఆత్మతోనూ, బలముతోనూ సేవించాలి, ఆరాధించాలి, ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని. సంఘానికి రాకపోతే ఈ రెండు సాధ్యం కాదు. సంఘానికి రాకపోతే ఈ రెండు సాధ్యం కాదు. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడంటే, పౌలు సంఘాన్ని హింసిస్తూ ఉంటే యేసుప్రభు ఏమన్నాడంటే, సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు అన్నాడు. సంఘాన్ని ఎందుకు హింసిస్తున్నావు అనలేదు, నన్నెందుకు అన్నాడు. అంటే సంఘం అంటే ఎవరు చెప్పండి? ఎవరు? యేసుప్రభు. యేసుప్రభువును కలవటానికి వెళ్తున్నావు. సంఘంలో 10 మందితో మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నావు? జాగ్రత్త. దేర్ఫోర్ మనము లాభ నష్టాలకు వెళ్ళాం. మన మంచి కోసం, మన ఎడిఫికేషన్ కోసం వెళ్తాం. లాభ నష్టాలు కూడా ఉన్నాయి. ఏంటి అవి? వస్తే 4 మంచి మాటలు వింటారు, దేవుని ఆశీర్వాదము 10 మంది మాటల ద్వారా, ఆరాధన ద్వారా మీకు వస్తుంది, పాటల ద్వారా వస్తుంది. రాకపోతే నష్టం ఏంటి? నష్టమేముంది? ఆత్మను కోల్పోతారు అంతే. ఆ తర్వాత నష్టాలు లాభాలు ఏమి ఉండవు, ఆత్మను కోల్పోతారు. అయిపోయింది. రెండోది, దేవుడు ఆదాముకి ప్రకటనకు ఎలా తీశాడు? ఆయన తీసేటప్పుడు నేను లేను, నాకు తెలియదు. ఎందుకు తీశాడో అడగండి, నేను చెప్తా. ఎక్కడి నుండి తీశాడో చెప్పండి, నేను చెప్తా. ఏ ప్రదేశంలో తీశాడో నేను చెప్పగలను. ఎలా తీశాడు అంటే, ఆపరేషన్ చేశాడా, కుట్లేశాడా, లేకపోతే లేజర్ ఆపరేషన్ చేశాడా, చేయబెట్టి తీశాడా? నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే, దేవుడు ఆదాముని ఎలా చేశాడు? ఎలా చేశాడమ్మా చెప్పండి? మట్టితో చేశాడు. మట్టితో మనిషిని చేసినాడు, ఆ మనిషిలోని ఎముక తెలియడా? అవును కదా? చాలా ఈజీగా తీస్తాడు. కాబట్టి సైంటిఫిక్గా దీనికి ఆన్సర్ ఏంటి అంటే, దేవుడు, లేకపోతే లాజికల్గా దీనికి ఆన్సర్ ఏంటి అంటే, దేవుడు సర్వసమర్థుడు కనుక ఆయనకు సిజర్లు ఎత్తుకొని కోయాల్సిన అవసరం లేదు, ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఆయనకు సూదులు వేయాల్సిన అవసరం లేదు. ఆయన చేయగలడు. ఓకే, నెక్స్ట్, రక్షణ పొందామని, దానిలో ఎదుగుతున్నామని నాకు ఎలా తెలుసుకోవటం? ఏంటి నా గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఏంటి అంటే, జాగ్రత్తగా, ఇది చాలా గంభీరమైన ప్రశ్న. ఎందుకు అంటే, ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం తెలియక అసలు నేను రక్షింపబడ్డానా లేదా అన్న ఆలోచనలో ఉంటారు. కానీ జాగ్రత్తగా, ప్రభు ఏమన్నాడు అంటే, వారి ఫలములను బట్టి మీరు వారిని తెలుసుకుందరు అన్నాడు. ఎవరిని గురించి? అబద్ధ ప్రవక్తల గురించి. ఇది సరైన విశ్వాసులకు, ప్రవక్తలకు కూడా చెందుతుంది. అంటే మనము ఫలించే ఫలాలు చూడాలి, మనము రక్షింపబడ్డామా లేదా అని చెప్పటానికి. అంటే మనము గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంది కదా, ప్రేమ. చెప్పండి, ఇంకా మీకు తెలుసు. అవి కనిపించినాయి అనుకోండి మీలో, అవి కనిపించేందుకు ఆరంభించాయనుకోండి, చాలు, రక్షింపబడ్డారు అని నిశ్చయించుకోండి. ఎందుకు అంటే, యేసు ప్రభువులో తప్ప ఇవి ఎక్కడా సాధ్యం కాదు. మిగిలిన చోట మతం ఉంటుంది, ఇక్కడ ఆత్మ ఉంటుంది. ఆత్మకు మతానికి, ద స్పిరిట్ అండ్ ద రిలిజన్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పిరిట్ అండ్ ద రిలిజన్ ఇస్ దిస్. ఎక్కడ దేవుని ఆత్మ ఉండునో అక్కడ ఏముంటుంది? స్వాతంత్రం ఉంటుంది. యు ఆర్ నాట్ బౌండ్ బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వు ఇట్లా చేయాలా, అట్లా చేయొద్దు, జీన్స్ ప్యాంట్ వేసుకుంటే నువ్వు నరకానికి పోతావు, మధ్యలో దూకుంటే నువ్వు నరకానికి పోతావు, నెత్తికి నూనె పెట్టుకోకపోతే నరకానికి పోతావు, నువ్వు అదేంది చేతికి గాజులు వేసుకుంటే నరకానికి పోతావు, అది చేసుకుంటే ఇదేస్తావు, ఇది. ఇట్స్ నాట్ అబౌట్ దాట్, నాట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనము క్రియల చేత రక్షణ పొందము, రక్షణ పోగొట్టుకోము. మనము విశ్వాసము చేత, కృపచేత మాత్రమే మనకు అది జరిగింది. అర్థమైందా? దేవుని కృప మనకు అందినప్పుడు, దేవుడు మనల్ని రక్షించాడు అని మనకు పరిశుద్ధాత్ముని యొక్క
పరిశుద్ధాత్ముడు మనకు ఆ నిశ్చయతనిస్తాడు. ఒక్కసారి ఆ నిశ్చయతను పొందిన తర్వాత మనం మళ్ళీ కుక్క వాంతికి వెళ్ళినట్లు మనం వెళ్ళామనుకోండి, మాటి మాటికి, అప్పుడు కూడా దేవుడు ప్రేమిస్తాడు నిన్ను, అప్పుడు కూడా ప్రేమిస్తాడు. అయితే రెండో ప్రశ్న ఉందే, నేను ఎదుగుచున్నానని ఎలా తెలుసు? మీరు మాటి మాటికి వెళ్తున్నారనుకోండి, ఎదగటం లేదు అని అర్థం. అర్థమవుతుందా? మాటి మాటికి వెళ్తున్నారనుకోండి, ఎదగట్లేదు, తిన్నది అరగట్లేదు, యాక్చువల్గా తినటం రావట్లేదు అంటే నమలటం లేదు అని అర్థం. అంటే దేవుని వాక్యం చదువుతున్నావా? దేవుని వాక్యం తింటున్నావా? దేవుని వాక్యాన్ని నెమరు వేస్తున్నావా? నెమరు వేయటం అంటే దివారాత్రములు ధ్యానించటం చేస్తున్నావా? నీకంటూ ఒక క్వైట్ టైం ఉందా? అంటే దేవునితో ఒక ఏకాంత సమయం నువ్వు గడుపుతున్నావా? ఇవన్నీ చేస్తున్నావు అనుకోండి, ఇవన్నీ చేయడానికి వెనకాల మోటివేషన్ ఇంకోటి ఉంటుంది. ఏమని? నాకు పెళ్లి కావాలా, మంచి భర్త కావాలా, మహేష్ బాబు లాగా ఉండాలా, లేకపోతే సూపర్ భార్య కావాలా, ఇలాంటి మోటివేషన్స్తో వెనకాల మోటివేషన్స్ పెట్టుకుని మంచి ఉద్యోగం కావాలా. క్వైట్ టైంలు చేసినా కానీ వేస్టే. క్వైట్ టైం ఎందుకు చేస్తారు? ఎందుకు ప్రార్థన చేస్తారు? ఎందుకు దేవునితో సహవాసం కలిగి ఉంటారు? అంటే దేవునితో సహవాసం కలిగి ఉండడం కోసమే కలిగి ఉంటారు. దానికి వేరే మోటివేషన్ ఏది ఉండకూడదు. కేవలము పరలోకం కూడా కాదు మన మోటివేషన్. గుర్తుపెట్టుకోండి, దేవుడు నన్ను పరలోకంలోకి తీసుకెళ్తాడు కాబట్టి నేను రోజు బైబిల్ చదువుకుంటాను, క్వైట్ టైం చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను అంటే మనకంటే మూర్ఖులు ఒకరు ఉండరు. ఎందుకు అంటే క్వైట్ టైం చేసినా చేయకపోయినా ఆయన చేసేది చేస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన్ని ప్రేమించాలి. మనం ఆయన్ని స్వచ్ఛ బుద్ధితో ప్రేమించగలిగితే మొదట ఆయన నీతిని మరియు ఆయన రాజ్యమును వెదకుడు, మిగిలిన ఏమైతే జగ్ మార్కే పిచ్చాయగా దానంతటా అయ్యే వస్తాయి. మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు.